కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలను బయటపెట్టిందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మల్కాజ్గిరిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటిదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు వరప్రయాదమని, ప్రపంచంలోనే అరుదైన ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చరిత్రను చెరిపివేయాలనే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అయితే కేసీఆర్ నిర్మించిన సౌకర్యాలనే ఇప్పటికీ ప్రభుత్వం వినియోగిస్తోందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజకీయ కక్షలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇవాళ హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో బహుశా మీ అందరికీ తెలిసిందే. పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే అవకతవకలు జరిగినాయి, అది జరిగింది అని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు ఏదైతే చేసిందో నిన్న హైకోర్టు క్లియర్గా అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 90,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గోబెల్స్ ప్రచారం చేసిన కాంగ్రెస్కి చెంప చెల్లుమనిపించేలా ఈ తీర్పు వెలువడిందనేసి నేను కోరుకుంటున్నాను. ఇవాళ కాళేశ్వరం మన తెలంగాణకు ఒక వరప్రదాయినియే కాకుండా కాళేశ్వరాన్ని మనం ఎంతగా యూజ్ చేసుకుంటే మన రైతాంగానికి అంత మంచిది అనే విధంగా ఇవాళ ఈ కోర్టు తీర్పు ఉందని నేను చెప్పుకుంటున్నాను. అంటే పదే పదే మన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో రైతాంగానికి ఇది ఉపయోగపరం, అదేవిధంగా ఇవాళ మంచినీటికైనా దేనికోసమైనా కానీ ఈ ప్రాజెక్టు వలన అనేక సత్ఫలితాలు ఉంటాయి అనేసి మన బీఆర్ఎస్ పార్టీ చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి దీన్ని ఓ బృహత్తర ప్రాజెక్టుగా చేపట్టి అనేక మంది ఇంజనీర్లతో కూర్చొని ఎక్కడెక్కడ కడితే ఏ విధంగా నీళ్ళు ఎత్తిపోస్తూ మన డక్కన్ పీఠభూమి మీ అందరికీ తెలుసు చాలా హైట్ మీద ఉంటుంది. గోదావరి నీళ్ళని తీసుకురావాలంటే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మనకు వేరే గత్యంతరం ఉండదు. అటువంటిది 650 మీటర్ల హైటుకి పంపింగ్ ఇవాళ చేసి బాహుబలి పంపింగ్ పెట్టి ఇవాళ ఒక బృహత్తరమైన కార్యక్రమం బహుశా ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్టు ఉండదని నేనైతే అనుకుంటున్నా, ఉండదు కూడా ఇటువంటిది. ఎందుకంటే 650 మీటర్ల హైట్ని ఇవాళ నీళ్లు ఎత్తిపోయడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు చేపట్టినరు. ఒట్టి కేసీఆర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినక్కడి నుంచి ఒకటి చూస్తున్నాం, ఏంటంటే మేము ఆయన చరిత్రను తుడిపేస్తామని భ్రమలలో ఉంటున్నారు. ఇలా ఆయన కట్టిన సెక్రటేరియట్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇలా ప్రజాభవన్ అని పేరు పెట్టుకొని దాంట్లోనే ఉప ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నారు. ఇవాళ మనకు అంటే ఏ కలెక్టరేట్ ఆఫీసులో అయితే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టినరో అవే కలెక్టరేట్ ఆఫీసులో ఇవాళ మనం రూలింగ్ చేస్తున్నాము. మరి ఇవన్నిటినీ ఎలా తుడిచిపెడతారు అనేసి మొన్నటి దాకా అంబేద్కర్ గారిని నిర్బంధించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అంబేద్కర్ గారిది అంత పెద్ద విగ్రహం కడితే 2.5 సంవత్సరాలుగా అక్కడ ఏ కార్యక్రమం చేపట్టలేదు కాంగ్రెస్ పార్టీ. మొన్న మనం ప్రెషర్ పెట్టి ధర్నా చేస్తామని చెప్పి పిలిపించినప్పుడు అక్కడ మళ్ళీ ఓపెన్ చేసి అంబేద్కర్ గారికి సన్మానించుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతకుముందు ఏం చేస్తుంది? ఎక్కడ పోయినా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని మీద ఒక అపవాద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ ప్రజలకు ఇంటింటికి మంచినీళ్ళు అందుతున్నాయి అంటే కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఏ విధంగా ఉంది అనేది ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీనో ఇంకా ఈవెన్ మేము బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు అంత గొప్పగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మాని ఒక 90,000 కోట్ల ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్ట్ని అపవాద తీసుకొచ్చి మీరు రైతుల కోసం నీళ్లు ఎత్తిపోయకపోవడం మూలాన ఇవాళ నీళ్లు కూడా రైతాంగానికి దొరకని పరిస్థితి దాపురించింది. కాబట్టి వెంటనే వాటిని రిపేర్ చేపించి ఏదైతే గిఫ్ట్గా కేసీఆర్ గారు ఆయన ఆలోచనతోటి ఆయన కష్టపడి ఇలా తెలంగాణ ప్రజలకు ఒక గిఫ్ట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇచ్చిండ్రో దాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ కొనసాగించాలని నేను ఈ సందర్భంగా కోరుతూ అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను. ఖచ్చితంగా దాన్ని ఇవాళ నుగ్గు వేల్చాలి. అసలు నిజంగానే అది బాంబులు పెట్టి వేల్చిరా, నిజంగానే కుంగినాయా? ఇలా కాంగ్రెస్ వాళ్ళే ఖచ్చితంగా ఇలా
మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ రావద్దన్న ఉద్దేశంతోనే బాంబులు పెట్టి పేల్చిరని మేము కూడా ఖచ్చితంగా దీన్ని తేటతెల్లం చేసి అవసరమైతే ఎంక్వైరీ చేయండి. ఎవరు నిజంగానే కూకినా కాదంటే ఎవరని పేల్చిరా. ఎవరు గవర్నమెంట్ ఎవరిది? గవర్నమెంట్ ఎవరిది? అరే గవర్నమెంట్ ఎవరిది ఉందన్నా? గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా నిజంగానే మేము పేల్చలేదని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే మరి ఒకటి ఏంటి, ఒక కమిషన్ ఏంటి ఇట్లా. ఇప్పుడు పీసీ ఘోష్ మీ దగ్గరనే ఉంది కదా, అప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ కదా జరిగింది. ఎలక్షన్స్ బిఫోర్ అన్న, ఎలక్షన్స్ బిఫోర్ టైం లేదు. ఎలక్షన్ మన ఇది ఉండే, ఎలక్షన్ కోడ్ ఉండే కాబట్టి ఏం చేయని పరిస్థితిలో ఇది జరిగింది. ఇలా గవర్నమెంట్ మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే నిజమైన కుంగినాయా ఎవడైనా బాంబులు పెట్టి పేల్చిరా అని తెలుస్తుంది. ఇవాళ ఏం చేసిండు, సరే దాని మీద ఒక వంక పెట్టుకొని కాళేశ్వరం దాన్ని వీని గవర్నమెంట్ వచ్చినా కూలేశ్వరం అన్న కొత్త పేరు పెట్టిండు. మరి 2.5 ఏళ్ళ నుండి ఎందుకో కూలలేదు. అవే 2 పిల్లర్లు కదా, ఆ 2 పిల్లర్లను అడ్డు పెట్టుకొని నువ్వు ప్రజలకు నీళ్ళు ఇవ్వకపోతేవి. మళ్ళీ ఎండాకాలం మనకు 10 ఏళ్ళ నుండి లేని నీటి సమస్య లాస్ట్ టైం మళ్ళీ ఎందుకు వచ్చిండండి? మళ్ళీ ట్యాంకర్లు తిరిగినాయి లాస్ట్ టైం మనకు టోటల్ గా. అంటే నాట్ ఓన్లీ మల్కేరు మొత్తంలో కానీ మన రాష్ట్రంలో మళ్ళీ ట్యాంకర్లు తిరగడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకు కూడా ఈ మంత్ ఎండింగా లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ మళ్ళీ ట్యాంకర్లు మేము కూడా బుక్ చేసుకున్నాం. మేము కూడా మాకు ఇండ్లకి నీళ్ళు రాక మేము కూడా ట్యాంకర్లు బుక్ చేయడం జరిగింది లాస్ట్ టైం. మరి ఆ సమస్య ఎందుకు వస్తున్నది? వాళ్ళ బేకారుగా ఇలాంటి ఒక కమిషన్లు వేసి వీళ్ళ మీద ఏదో బట్టకాల్చి మేము వాళ్ళ మీద వేస్తాము, వాళ్ళే ఇది చేసుకోవాలనుకుంటే ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కనీసం ఈ 2.5 ఏళ్ళన్నా ప్రజలలో మంచిగా ఉండి ప్రజలకు మంచిగా ఉపయోగపడే పనులు చేయాలని ఈ యొక్క వేదిక మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో నేను ఈ యొక్క మన పత్రికా విలేకరులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.